హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ నిర్మల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్నది ఒక డిఐవై రెంటల్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ పూజా రూమ్ డెకరేషన్. నేను కడపలో నా పీజీ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఒక రెంటల్ హౌస్లో ఉంటున్నాను. సో నేను నా పూజా రూమ్లో ఒక గోమాతను పెట్టుకోవాలనుకున్నాను. మీకు తెలియదు ఏంది, రెంటల్ హౌస్ అంటేనే రెస్ట్రిక్షన్స్ కదా. సో మనం చేసే చేంజెస్ ఓనర్స్కి నచ్చకపోతే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మళ్ళీ ఇంతకు ముందులా చేసుకోవడానికి ఉపయోగపడే ఐడియాస్ కోసం చూస్తుంటే నాకు అమెజాన్లో ఈ స్టిక్కర్ దొరికింది. మా పూజా రూమ్ వాల్స్కి పీచ్ కలర్లో పెయింట్ వేసి ఉంటుంది. దానికి మ్యాచ్ అయ్యేలా సింపుల్గా ఉన్న డిజైన్ కోసం వెతికాను. ఆర్డర్ చేసిన 2-3 రోజులకి డెలివరీ వచ్చేసింది. ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే వెనుక ఒక థిక్ వాల్ పేపర్ పైన మధ్యలో గోమాత, చుట్టూ లోటస్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి పేస్ట్ చేసి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే వెనక ఉన్న పేపర్ నుంచి మనం ముందే గోమాత షేప్లో ఆ పేపర్ని కట్ చేసుకొని ఆ స్టిక్కర్ని నీట్గా విడదీయాల్సి ఉంటుంది. ఈ పేపర్కి ఒక్కో చోట స్టిక్కర్ చాలా గట్టిగా అంటుకుని ఉంటుంది. అలాంటి చోట మనము రఫ్గా లాగితే కనుక స్టిక్కర్ చిరిగిపోతుంది. చూస్తున్నారు కదా. సో నీట్గా ఇలా తీసుకోవాలి, ఫోల్డ్స్ లేకుండా. నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను ఫ్రెండ్స్, మా పాప హెల్ప్ తీసుకున్నాను. నేను వీడియో షూట్ చేస్తుంటే తను ఈ పేపర్ని నీట్గా ఫోల్డ్స్ లేకుండా తీసి ఇలా వాల్ మీద స్టిక్ చేసిందనమాట. మనం ఎక్కడైతే వాల్ మీద స్టిక్కర్ని పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక పేపర్తో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఏమైనా రఫ్నెస్ ఉంటే పోతుంది. సో ఇలా పేస్ట్ చేసినాక గట్టిగా దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు ఫోల్డ్స్ అన్నీ పోతాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ నీట్గా అంటించినాక ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి. అలా మొత్తము చేత్తో ఫోల్డ్స్ అన్నిటినీ సరి చేయాలన్నమాట. సో ఎంత దివ్యంగా ఉందో కదా. ఇంకా తర్వాత పార్ట్ అంతా పెద్ద కష్టమేమి కాదు. ఒక్కొక్క లోటస్ ఫ్లవర్ని పేపర్ నుంచి స్టిక్కర్ని సపరేట్ చేసుకొని వాల్ మీద పేస్ట్ చేసుకోవడమే. అయితే ముందే మనం ఒక ప్యాటర్న్ అనుకొని దాని ప్రకారం స్టిక్ చేసుకోవాలి. మనకి ప్యాటర్న్స్ అవి వద్దు బాబోయ్ అనుకుంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ లానే మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. నాకైతే ఆ డిజైన్ చాలా ఎక్కువగా అనిపించింది. నేను ఒక సింపుల్ డిజైన్ కావాలనుకున్నాను, అందుకే ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నేను ఈ స్టిక్కర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ గోమాత యొక్క కొమ్ములు, చెవులు, గిట్టలు, మెడలో దండలు, గంటలు, తోక అండ్ చర్మం మీద పసుపు కుంకుమతో హస్తం గుర్తులు, ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. నా వాల్ కలర్కి కూడా చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అమెజాన్లో అయితే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వెనక కల్పవృక్షం ఉన్నది, శ్రీకృష్ణుడు ఉన్నది, అలాగే పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ ఉన్నవి, చాలా రకాలు అయితే ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ కాస్ట్ వచ్చి 119 రూపీస్. ఈ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో మేము అనుకున్న డిజైన్ వచ్చి లెఫ్ట్ సైడ్ 3 ఫ్లవర్స్, రైట్ సైడ్ 3 ఫ్లవర్స్, పైన కింద వచ్చి 2 ప్యారలల్ ఫ్లవర్స్, వాటి మధ్యలో పైన ఒకటి కింద ఒకటి, ఇలా అనుకున్నాం అనమాట. మేము ముందుగానే మార్కింగ్స్ పెట్టుకున్నాం కనుక ఈజీగా పేస్ట్ చేసేసుకున్నాము. మనం పైన ఎక్కడైతే పేస్ట్ చేసామో ఎగ్జాక్ట్లీ దానికి ప్యారలల్గానే కింద పేస్ట్ చేయాలి. అప్పుడే ఈ ప్యాటర్న్ యొక్క బ్యూటీ తెలుస్తుంది అన్నమాట. మనము ర్యాండమ్గా అంటించేస్తే లుక్ అంత బాగుండదు అన్నమాట. సో ప్రతిసారి పేస్ట్ చేసేటప్పుడు వాళ్ళని అలా రబ్ చేయాలి. ఏమైనా అన్ఈవెన్నెస్ ఉంటే పోతుంది, ఏమైనా ఆయిల్ మార్క్స్ ఉంటే కూడా పోతాయి. ఆయిల్ మార్క్స్ ఉంటే స్టిక్కర్ సరిగ్గా అంటుకోవు, వెంటనే ఊడిపోతాయి. అండ్ స్టిక్కర్ ప్రెస్ చేసిన ప్రతిసారి దాని మీద గట్టిగా చేత్తో అయితే ప్రెస్ చేయాలి. దాన్ని ఫ్లాట్ చేయాలన్నమాట, సరి చేయాలి. అప్పుడే ఫోల్డ్స్ ఉండవు, స్టిక్కర్ కూడా గట్టిగా అతుక్కొని వెంటనే ఊడిపోకుండా ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ అంటించే కొద్దీ ఎగ్జైట్మెంట్ అనమాట.
సో ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ముందే చెప్పాను కదా, పైన ఫ్లవర్ ఎక్కడైతే ఉందో కింద ఫ్లవర్ని కంపేర్ చేసుకొని అదే ప్లేస్లో ఇలా స్టిక్ చేసుకోవాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఇలా అన్నమాట. సో ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ అంటించడం అయిపోయింది. ఇంకా ఒక్క ఫ్లవర్ అంటిస్తే కంప్లీట్ అయిపోతుంది. సో నాకేమనిపించిందంటే తల వైపు భాగం అయితే బాగానే ఉంది. తల కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అందువల్ల నిండుగానే ఉంది. ఈ పృష్ఠ భాగం వైపు కొంచెం లో లెవెల్లో ఉంటుంది కాబట్టి నాకు అక్కడ కొంచెం ఎంటీగా అనిపించింది. మేము ముందు అనుకున్న డిజైన్లో అయితే అక్కడ ఫ్లవర్ అయితే లేదు, కానీ పూర్తయినాక చూసినప్పుడు అలా అనిపించింది అనమాట. అక్కడ ఎంటీగా ఉంది అని అనిపించింది. సో ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ అంటించడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో నాకు ఎక్కడైతే ఎంటీగా అనిపించిందో ఆ ప్లేస్లో నేను గ్రీన్ ఇంక్తో మార్క్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్గా అక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే అంటించేసాము. చూశారు కదా ఎంత చక్కగా ఉందో. సో మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.